శ్రీమాత్రే నమః. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. డే 7 ఆఫ్ అవర్ సిరీస్ ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎనర్జీ ఫార్మ్స్. చాలా మందికి మహా ప్రీతితో పూజించే అమ్మవారు దేవి కాళరాత్రి. ఈ కాళరాత్రి అమ్మవారికి ఎన్నెన్నో పేర్లున్నాయి. మహాకాళి అని, కాళీమాత అని, అఘోరి అని. అసలు అఘోరి అని అంటే ఏంటి అని అంటే ఆ ఎనర్జీ ఫార్మ్ దట్ డజంట్ ఫైండ్ ఎనీథింగ్ రిపల్సివ్ అనమాట, ఆర్ ఎనీథింగ్ టు బి ఎక్స్ట్రీమ్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ దేవి కాళరాత్రి మనకి ఉన్న బ్లెస్సింగ్స్ని రైట్ పర్పస్లో ఎలాగ పెట్టాలి, మన ఎగ్జిస్టెన్స్ని ఎలా ఫుల్లీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేది కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తూ గైడెన్స్ ఇస్తారనమాట. యాజ్ యూ కెన్ సీ, షీ ఈస్ ఫెరోషియస్ దేవి. To invoke her energies on this day 7, Vamo Pado Lasat Lohalata Kantaka Bhushana Vardhanamurtaja Krishna Kalaratri Bhayankari. This is the beautiful mantra specifically on day 7th invoking Devi Kalaratri. ఈ మంత్రాకి చాలా మీనింగ్ ఉందండి. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ అ లాట్ అబౌట్ అమ్మవారు ఆన్ హర్ లుక్స్ అనమాట. Devi, who is in dark complexion, whose body is adorned with thorns and metal ornaments, is born out of an evolved mind. ఈ ఎనర్జీ ఫామ్ని చూడడానికి భయంకరంగా ఉన్నా ఆవిడంత కరుణామయి ఇంకొకరు లేరట. తన పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ అంతు చూసే వరకు అసలు వదిలిపెట్టకుండా ఇంకా మరీ కంబ్యాక్ లేనంత ఘోరంగా వాళ్ళని హతమార్చగలిగినంత ఫియర్స్ ఎనర్జీతో ఉంటారు మరి. And this energy resonates at a very special point. ఇవాళ మనం ఎవ్రీడే ఒక్కొక్క చక్ర గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా, కానీ కాళరాత్రి అమ్మవారు షీ రెజనేట్స్ అవర్ ఎనర్జీస్ బిట్వీన్ ఆజ్ఞాకార చక్ర అండ్ సహస్రార చక్ర. ఈ స్పెషల్ పాయింట్ని ఏమంటారు అని అంటే మనోన్మణి అని అంటారట. ఇలా మీకు ఇమేజ్లో కనిపిస్తోంది కదా, ఆ ప్లేస్లో అమ్మవారి ఎనర్జీస్ని అనుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తే ఆవిడ బ్లెస్సింగ్స్ మనందరికీ ఉంటాయట. హౌ ఫ్యాసినేటింగ్ కదా. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ సిగ్నిఫికెన్స్తో ఈ నవరాత్రులు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.